సముద్రంలో ఉంటున్న చేపలు కూడా దేవుని మాటకు లోబడుతున్నవండి. సముద్రంలో ఉంటున్న చేపలు, లక్షలాది చేపలు నివసిస్తుంటాయి. అందులో మరి ఎంతో అందమైన రంగులు, ఎంతో అందమైన రెక్కలు, ఎంతో అందమైన దాన్ని చూడండి ఒకసారి, ఈ రంగును చూడండి, ఈ కలర్ను చూడండి, ఇవి చూడండి ఒకసారి హెలికాప్టర్ లెక్క ఎలా ఉన్నాయో. హెలికాప్టర్ విమానం ఆకారంలో చక్కగా ఉన్నాయండి. ఎవరు చేసినండి దీన్ని? దేవుడు. అయితే దేవుడు ప్రకృతిలో చేపలను చేసిండు. ఈ చేపలు మరి దేవుని మాటకు లోబడ్డాయి. లోబడడమే కాక దేవుని కొరకు ఒక చేప ప్రాణాన్ని అర్పిస్తుందండి. చేపలు ఎందు గురించి చేసిండంటే మనుషుల ఆహారం గురించి దేవుడు చేసిండు. ప్రకృతి అంతా కూడా దేవుడు పండ్లు కానీ ఏవే కానీ మన కొరకే చేసిండండి. కానీ సముద్రంలోని చేపలు మాత్రం దేవునికి ఆరాధిస్తున్నాయండి. అంటే ఆరాధన అంటే ఏమిటిది అనుకుంటున్నారు మీరు? పాటలు పాడడమే, వాక్యం చెప్పడమే కాదు, దేవుని మాట వినడం కూడా ఆరాధనే. అవి దేవుని మాటకు లోబడ్డాయండి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 17:27లో, నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి పేతురుతో యేసుప్రభు చెప్తుంటే, సముద్రానికి వెళ్ళు, ఒక గాలం వేయు, ఒక చేప పైకి వస్తుంది, ఆ చేప నోరు తెరిచిన ఎడల అప్పుడు షెకెల్ దొరుకుతుంది, అప్పుడు నువ్వు నా కొరకు నీ కొరకు పన్ను గట్టు శాస్త్రులకు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అనమాట. అంటే లక్షలాది చేపల్లో ఏ చేప పైకి వస్తుందని చెప్తుండే? ఒక చేప పైకి వస్తుంది అన్నప్పుడు దేవుని మాట ఖచ్చితంగా విన్నది చేప. యేసుప్రభు నోట్ల నుంచి ఎప్పుడైతే మాట పోయిందో అప్పుడే ఆ చేప విని ఇదిగో పైకి చేపనే పైకి రావాలి, అందులో అదే చేప చనిపోవాలి, అందులో నుండి డబ్బులు రావాలి, శాస్త్ర పరిచయలకు కట్టాలి. చూసారా? ఒక చేప సైతము ఇంత లోబడి, ఒక చేప ఇంతగా తన ప్రాణం విలువ, నా ప్రాణం పోయిన పర్వాలేదు, యేసు ప్రభు మాట నిలబెట్టాలి, యేసు కొరకు నేను బ్రతకాలి అనుకుంది, ఖచ్చితంగా నిలబడ్డదండి ఒక చేప. మనము బాప్తిసం ఏనాడైతే తీసుకుంటాంలే ఆనాడు నుంచి మనము యథార్థంగా, న్యాయంగా, పరిశుద్ధంగా బ్రతుకుతాము. ఇక లోకాశలు మనకు వద్దు అనుకుంటాం కదండి, మరల కొన్ని 4 గంటలు ఏం చేస్తాం? దాన్ని వదిలేస్తాం. అలా కాకుండా నీ ఆయుష్ ఉన్నన్ని కాలాలు దేవుని కొరకు మనం అందరం కూడా బ్రతకాలని ఆ చేప తన బ్రతుకు విలువలో ఒక పాఠాన్ని నేర్పింది. నా ప్రాణం పోయిన పర్వాలేదు, యేసుప్రభు కొరకు నేను చనిపోతున్నా. మీరు కూడా అంతే. మీ ప్రాణం ఉన్నన్ని దినాలు దేవుని కొరకు మీరు బ్రతకండి పరిశుద్ధంగా. అప్పుడే దేవుడు పరలోకాన్ని మీకు ఇస్తాడు.